ప్రభుత్వం చేసినటువంటి పాపాల కారణంగా మండలం అంతా కూడా రోడ్లు కానీ ఇరిగేషన్ సౌకర్యాలు కానీ మంచినీటి సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా అస్తవ్యస్తమైపోయి ఉన్నాయి. ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లోనే గౌరవ శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు గారు మన మండలానికి ఇచ్చినటువంటి డబ్బు సుమారుగా 15.5 కోట్లు ఇవ్వడం జరిగింది. వివరాలు చూసినట్లయితే మొట్టమొదటి ఎదురుపల్లి నుంచి గురుగుండపేట రోడ్డు 68 లక్షలు, అలాగే మాసీపేట నుంచి ఈస్ట్ గోదావరి లిమిట్స్ అని కాకరపల్లి వరకు 1,48 లక్షలు, అలాగే ఆర్ఎండ్బి రోడ్ నుంచి వయా మన్యపురట్ల ఆర్పి అగ్రహారం వరకు 73 లక్షలు, అలాగే తాళపాలెం వడపర్తి అనగానే అది గతంలో అయ్యన్నపాత్రుడు గారు వేశారు మినిస్టర్గా ఉన్నప్పుడు. ఆ రోడ్ని ఎక్స్టెన్షన్ ఆర్ఎండ్బి రోడ్డుకి 1,40 లక్షలు. అలాగే మండలంలో ఒక పంచాయతీని తీసుకొని సంపూర్ణంగా డ్రైనేజ్ సిస్టమ్ మళ్ళీ భవిష్యత్తులో అంత అవసరం పడకుండా సుమారుగా 6,80 లక్షలు చెరులోపాలెనికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వివిధ పంచాయతీల్లో సీసీ రోడ్లకి డ్రైన్లకి 13,52 లక్షలు ఇవ్వడం జరిగింది. అవి కూడా ఆల్రెడీ శాంక్షన్ అయిపోయాయి. తాండవాన్ని ఎంత పాడు చేశారో రైతులకి తెలుసు, మనందరికీ కూడా తెలుసు. గేట్లు పోయాయి, రోప్స్ పోయాయి. అవన్నిటినీ ఇమీడియట్గా చేయకపోతే మొన్న వచ్చినటువంటి వర్షాల్లో శుభ్రంగా ఆయకట్టుదారులు అంతా కూడా పాడైపోయే పరిస్థితి ఉండేది. ప్రాజెక్టులో చొప్పున నీరు ఉండదు. అటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ గారి ద్వారా ముందు ఇమీడియట్గా 5 లక్షలు శాంక్షన్ చేయించారు. ఆ వర్కులు కూడా ఆల్మోస్ట్ అయ్యాయి. ఇప్పుడు కూడా నిన్న మొన్న డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా 1.4 దగ్గర ఆ యాక్యుడేటు బ్రీచ్ అంతా పోతుంటే మళ్ళీ దాన్ని సిమెంట్ బస్తాలలో ఇసుక పోసి సుమారుగా 300 బస్తాలని ఇవాళ రేపు కుర్రోళ్ళు లిఫ్ట్ చేయడం జరిగింది. దానికి కూడా అయ్యన్నపాత్రుడు గారు సాధ్యమైనంత మేర గ్రాంట్లు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా 2 గేట్లు పోయాయి. గతంలో గేటు పూర్తిగా పోతే అది అదిగో చేస్తాం ఇదిగో చేస్తామంతా గత ప్రభుత్వం కాలక్షేపం చేస్తే ఇప్పుడు సుమారు 20 లక్షలు అది కూడా సిఎస్ఆర్ గ్రాంట్ల నుంచి కలెక్టర్ గారు ఇస్తానని చెప్తే వాటిని కూడా తయారు చేయనందుకు మొన్నే దేవడేశ్వరం పంపించి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే సుమారుగా పంచాయతీల్లో శ్మశానాలు గతంలో పెట్టినటువంటి వాళ్ళు మెయింటైన్ చేయలేదు, అలాగే కొత్తగా ఇవ్వలేదు. అవి కూడా సుమారుగా 1,50 లక్షలు కూడా ఇవ్వనందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ రకంగా రోడ్లు ముఖ్యంగా మౌలిక సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఇరిగేషన్ కానీ ఇవాళ కూడా రైతులు 53,000 ఎకరాలకి నీరు ఉంది పుష్కలంగా ప్రాజెక్టులో, కానీ రైతులకు అందేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ ఎన్ఆర్జీఎస్ వాళ్ళని అలాగే ఏపీఓ తోటి వాళ్ళతో కూడా మాట్లాడి మేము ఆ నీరు రైతులకి సకాలంలో అందే ఏర్పాట్లు చేయనందుకు స్పీకర్ గారి ఆదేశాల ప్రకారంగా చేయడం జరుగుతుంది. ఇంత దురదృష్టకరమైన పరిపాలన గత 5 సంవత్సరాలలో మండలంలో ప్రజలు ఎదుర్కొన్నందువల్ల రోడ్లు ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి. ముఖ్యంగా నాతవరం నుంచి తాండవాకి అది దురదృష్టవత్తు ఇరిగేషన్ శాఖలో ఉన్నందువల్ల ఇప్పుడు ఇమీడియట్గా డబ్బు శాంక్షన్ చేసే పరిస్థితి లేదు. అది కూడా ఎస్టిమేషన్ వేయించాం. 4,85 లక్షలతో ఎస్టిమేషన్ వేయించాం. దానికి కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారితో గౌరవ స్పీకర్ గారు మాట్లాడారు. అవి కూడా శాంక్షన్ అవుతాయి. అలాగే సుమారు 18 వర్కులు 1,82 లక్షలతోటి తాండవా ప్రాజెక్టు ఆయకట్టు రైతులకి నీరు సంపూర్ణంగా అందేటట్టుగా చేయనందుకు తగిన సౌకర్యాల కల్పన కూడా అవి కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారి దగ్గర ఉన్నాయి. ఏమైనా డిసెంబరు జనవరి లోపుని ఆ పనులు కూడా పూర్తి చేయాలని చెప్పేసి గౌరవ స్పీకర్ గారు కృతనిశ్చయంతో